ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించినట్లు దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం మనందరం దేవుని సంఘముగా ఆయన సన్నిధిలో చేరి దేవుని ఆరాధించినట్లు దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క నూతన శుభదినాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. జెఫన్యా గ్రంథం నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చూడ లేఖన భాగము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 20వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 14వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా, దేవుడు మన మధ్య ఉన్నాడు. గాడ్ అమాంగ్ us. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, తీర్పు దినము తర్వాత పునరుద్ధరణ సమయం వస్తుంది అనేది లేఖనం తెలియజేస్తుంది. ఆ రోజున ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆయన యెరూషలేము నుండి దురహంకారులను తొలగించి సాత్వికులు మరియు వినయస్తులు మాత్రమే కాపాడుతాడనేది లేఖనంలో మనం చూస్తాం. అలా చేయడం ద్వారా అపవిత్రమైన నగరాన్ని ఆయన పవిత్రమైన నగరముగా పునరుద్ధరిస్తాడు. తిరిగి వచ్చినటువంటి వారిని దేవుడు ఆయన స్వాగతిస్తాడనేది వాక్యం సెలవిస్తుంది. ఆయన వారి రాజుగా వారిని పరిపాలిస్తాడు మరియు వారి మధ్య ఆయన శాశ్వతంగా నివాసం ఉంటాడు. చెల్లాచెదురుగా ఉన్నటువంటి తన ప్రజలను, వారు అవమానించబడినటువంటి దేశాల నుండి వారిని స్వీకరించి వారు ప్రశంసించబడే మరియు గౌరవించబడేటువంటి నగరానికి తిరిగి ఆయన తీసుకుని వస్తాడనేది ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుని ప్రజల్ని ఆయన పునరుద్ధరించి వారి మధ్య ఆయన నివాసం ఉంటాడనేది లేఖనంలో మనం చదువుతున్నాం. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితే 11-13 వచనాల్లో తీర్పు రక్షణకు నాందిగా పనిచేస్తుంది. దేవుడు తీర్పు తీర్చిన తర్వాత ఆయన తన ప్రజల్ని పునరుద్ధరించినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. అహంకారులపై తీర్పు తీర్చే ప్రభువు ఆయనపై ఆధారపడేటువంటి వినయస్తులను, ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో వారికి ఆయన రక్షణ అనుగ్రహిస్తాడనేది లేఖనం తెలియజేస్తుంది. ఈ యొక్క లోకములో ఆధిపత్యం చలాయించి హింసను దేవుడు అంతం చేస్తూ ఉంటాడు. ఎవరైతే అధికారం చలాయించి ఆధిపత్యం చలాయిస్తుంటారో వారు చేసేటువంటి హింసను దేవుడు అంతం చేస్తాడు. యథార్థత మరియు న్యాయంతో గుర్తించబడినటువంటి పాలనను ఆయన ఏర్పాటు చేస్తాడనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అక్కడ ప్రజలు సమృద్ధిగా వారు ఆహారం తిని సురక్షితంగా విశ్రాంతి తీసుకుంటారు. ఆయన పాలనలో చెడు పనులు, అబద్ధాలు, మోసాలు ఇక ఉండవు అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. 18-20 వచనాలు మనం గమనించినట్లయితే, దేవుడు హృదయంలోని చింతలను ఆయన తీసివేస్తాడు మరియు బయట నుంచి వచ్చేటువంటి బెదిరింపులను ఆయన తొలగిస్తాడు. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నా ఆయన వాటన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకప్పుడు ఇతర దేశాల్లో బందీలుగా ఉన్నటువంటి వారిని ఆయన తన సొంత ప్రజలుగా మార్చి వారిని ఆయన సురక్షితమైనటువంటి స్థలానికి తీసుకుని వస్తాడు. ఒకప్పుడు ఎగతాళి చేయబడినటువంటి ఆయన ప్రజల్ని ఇప్పుడు వారు ప్రశంసలకు గురయ్యేటట్లుగా వారిని మారుస్తాడనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు దినమున శేషించినటువంటి వారికి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. తగ్గింపు కలిగి న్యాయం చేసేటువంటి వారికి వారు ప్రశంసించబడతారు. వారికి కీర్తి ఇవ్వబడుతుంది. వారికి దేవుడు వారిని హెచ్చిస్తాడు అనేది
లేఖనంలో మనం చదువుతున్నాం. కాబట్టి విశ్వాసులుగా మన జీవితాల్లో మన గమ్యం కూడా చివరికి ఇలాగే ఉంటుందనేది మనం గుర్తించాలి. పరిస్థితులు ఈ రోజున మనకు ఒకవేళ అవమానంగా ఉన్నా, ఇబ్బందికరంగా ఉన్నా దేవుడు మనల్ని పునరుద్ధరిస్తాడు. ఆయన సహాయాన్ని మనం తప్పకుండా పొందగలుగుతాం అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. దేవుడు మన మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన గొప్ప కార్యాలు మన పట్ల జరిగించి మన జీవితాన్ని ఆయన నిలబెడతాడనేది, స్థిరపరుస్తాడనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన పాలనలో మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి చెడు అనేది తొలగిపోతుంది. దేవుడు మనల్ని ఆయన కృప ద్వారా వర్ధిల్ల చేస్తాడు అనేది లేఖనంలో మనం చదువుతున్నాం. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుడు మన మధ్య ఉన్నాడని గుర్తించాలి. ఆయన మనల్ని కాపాడుటకు శక్తిమంతుడని మనం విశ్వసించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. మనం ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పటికీ దేవుని యొక్క సన్నిధి నిత్యము మనతో ఉంది అనే నమ్మకంతో మన జీవితాన్ని కొనసాగింప చేసుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా మనం భయపడక దేవుని పైన మనం సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటూ మన ఆత్మీయ జీవితంలో మనం ఇంకా బలపడాలని, ఇంకా స్థిరపడాలని, దేవునికి దగ్గరగా మనం జీవించాలనేది ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ విధంగా దేవుడు మనల్ని ఇంకా స్థిరపరచునట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాలాంటి పాపులను ప్రభాని రక్షించినందుకు నీకు వందనాలు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. నీ అందు సంతోషించుటకు మరియు ప్రతిరోజు మేము క్రొత్త స్తుతి పాటలు పాడుటకు మాకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని బట్టి తండ్రి మమ్మల్ని నడిపించమని, స్థిరపరచుమని, నీ కృపలో వర్ధిల్ల చేసి నీ మహిమ కొరకు నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడుగాక.